లైవ్లో ఉన్న బిడ్డలు, నీ మేలు కోరి నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళు ఆయన గాయపరుస్తూ దూరంగా ఉంటావు? ఎన్నాళ్ళు ఆయన దుఃఖపరుస్తూ ఆయన మాట వినకుండా దరిద్రతను అనుభవిస్తావు, శాపాన్ని అనుభవిస్తావు, రోగాన్ని అనుభవిస్తావు? నిన్ను పోగొట్టుకుని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళు చంచల మనసుకు కలిగి ఉంటావు? ఎన్నాళ్ళు నిలకడలేని నిర్ణయాలు తీసుకుంటావు? ఎన్నాళ్ళు స్థిరంగా ఉండకుండా రెల్లులాగా పడుతూ లేస్తూ ఉంటావు? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన రెక్కల కింద స్థిరంగా ఉండేంత వరకు ఆ రెక్కలు నీ కొరకు అలాగే చాచి ఉంచాడు ఆయన. దేవునికి మహిమ కలుగుతుంది. నువ్వు జ్ఞానం కలిగిన వాడివి, జ్ఞానం కలిగిన దానివైతే ఏం చేస్తావో తెలుసా? సురక్షితమైన ఆయన రెక్కల కిందికి పరిగెత్తుకొని వచ్చి దాక్కుంటావు.